విలేజ్కి వచ్చి చాలా పెద్ద తప్పు చేసాం. చాలా బోర్గా ఉంది. సరే సినిమాకి వెళ్దామా? ఇంత రాత్రి అయింది కదరా, ఇప్పుడు సినిమా అవసరమా? మనకి సెకండ్ షో సినిమా అలవాటే కదరా. సరే పోదాం. రోడ్డు మీద వెళ్తే చాలా కష్టంగా ఉంది, కానీ నాకు ఒక షార్ట్ కట్ తెలుసు. అక్కడి నుంచి వెళ్తే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నైట్ అన్నా సినిమా అన్నారు, సెకండ్ షో అన్నారు, ఇప్పుడు ఫాస్ట్ అవసరమా? సరే ఇప్పుడు ఆ దారి ఎక్కడుంది చెప్పు. అదిగో, నీకు బాగా తెలుసా? సరే పదండి. మెల్లిగా జాగ్రత్త. చూడండి. ఇంకా ఊరే రాలేదేంట్రా? ఏమోరా, నాకు కూడా తెలియదురా. తెలియనప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావురా? నేను ముందే చెప్పినాను కదా నీకు. నాకు ఈ దారి తెలుసా, కానీ ఎక్కడో మిస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? సరే మనం వచ్చిన దారినే వెళ్తే మనం రోడ్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనం ఊరికి వెళ్దాం. కరెక్ట్ రా. అయితే వచ్చినాం కానీ ఎక్కడో ఒకసారి తప్పిపోయినాం. అవును. అక్కడ చూడు, ఎవరో కూర్చోన్నారు. వాళ్ళకి అడిగితే తెలిసిపోదు. అంటే మన చుట్టూ ఏమో జరుగుతున్నట్టుంది. సరే పదండి. ఎవరు? మేము ఇది దారిని తప్పిపోయాము. నల్లకొండ, అది ఆ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము. మీరు కొంచెం మాకు సహాయం చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి నల్లకొండ చాలా దూరం. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, రండి. ఎందుకన్నా మంచి సెల్ ఫోన్లో దేవుని పాటలు పెట్టారు కదా. ఒక సెకండ్ రా. సరే. ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యాడు? అదేమో నాకు కూడా తెలియదు. దీని గురించి బాగా ఆలోచించాల్సిందే. ఏమి? నాకేదో కాస్త జ్వరంగా ఉంది, కాస్త చూడవా? నీకు ఏమీ జ్వరం లేదు. నల్లకొండ ఇక్కడ నుంచి చాలా దూరం, కాబట్టి మనం ఈరోజు రాత్రి ఇక్కడే పనుకొని రేపు తెల్లారి వెళ్దాం. అలాగే. వాడు మనిషి కాదురా, దెయ్యం. నీకెట్లా తెలుసు? అది ఇంతసేపు లేట్గా వచ్చింది, అందుకేరా. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? వాడు ఎక్కడరా? ఎవరక్కడ? వచ్చేయండి. నేనే. దయ్యం లేదు, ఏమీ లేదు. ఇదంతా వేస్ట్. మీరెందుకు దాన్నంతా నమ్ముతున్నారు? మరి నన్నేమంటారు?